విజయనగరానికి సంబంధించి అశోక్ గజపతిరాజు పోస్పాటి వారి కుటుంబం గోవా గవర్నర్ గా ఉన్నారు. ప్రస్తుతం ఒక అద్భుతమైన కార్యక్రమం, భావితరాల వారికి ఉపయోగపడే విధంగా విమాన శాఖకి సంబంధించి ఉద్యోగాలు అన్ని విషయాలు దృష్టిలో పెట్టుకుని దాదాపు 1000 కోట్లకు సంబంధించి 136 ఎకరాలు సంబంధించిన భూమిని ఇచ్చేందుకు ఉచితంగా ముందుకు వచ్చారు. నిజానికి రాజవంశీకులకు అతిపెద్ద మనసు ఉంటుంది అనడానికి ఇదే ఒక ఉదాహరణ. గోదావరి జిల్లాలకు సంబంధించి సినీ నటుడు ప్రభాస్ ఎన్నో కార్యక్రమాలు కోట్లాది రూపాయలు సహాయాలు చేస్తూ ఉంటారు. ఇక్కడ గోదావరి జిల్లాలో ప్రభాస్, ఇక్కడ ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించి పోసపాటి వంశీకులు అని చెప్పుకోవచ్చు. నిజానికి 1000 కోట్లు దానం అంటే ఆషామాషి విషయమా? ఈ ఒక్క విషయమే కాదు, వేలాది కోట్లతో ఇప్పటి వరకు విజయనగరం జిల్లాలో ఈ పోసపాటి వంశీకులు విద్యకు సంబంధించి కానీ, వైద్యానికి సంబంధించి కానీ, ప్రజల అభివృద్ధికి కానీ ఎన్నో చేశారని చెప్పుకోవచ్చు. నిజానికి ఈ పోసలపాటి వంశీకులకు సంబంధించి అశోక్ గజపతిరాజుతో పాటు ఆయన సోదరుడు వీరిద్దరికీ కూడా చాలా భిన్నంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. స్వర్గీయ నందమూరి తారక రామారావు పార్టీ పెట్టినప్పుడు కూడా అశోక్ గజపతిరాజు సోదరుడు ఏమాత్రం తాను మెయింటెనెన్స్ ఎలా ఉండేదో అదే విధమైన మెయింటెనెన్స్ ఒక దగ్గర చేయడం, అది చూసి ఇదేంటి ఒక సీఎం క్యాడర్ అనే వ్యక్తి వస్తే ఆ వ్యక్తి అలాగే ఉన్నాడు అన్న విషయాన్ని ఎన్టీ రామారావు కూడా గుర్తించి ఇలాంటివి కుటుంబం మన పార్టీలోకి వస్తే పార్టీతో పాటు ప్రజలు బాగుంటారన్న విషయాన్ని ఎన్టీఆర్ గుర్తించి నాటి కాలంలో ఫ్యామిలీని తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించడం, తదుపరిగా ఆయన సోదరుడు, నిజానికి ఇద్దరు సోదరుల మధ్య కూడా చాలా పూర్తిగా అంటే అశోక్ గజపతిరాజు గోవా స్థాయి గవర్నర్, ఎన్నో మంత్రి పదవులు ఎన్నో చేసినప్పటికీ కూడా సాధారణంగానే కాన్వాయ్, సాధారణంగా ట్రైన్లోనే తిరుగుతూ ఉంటారు. నిజానికి వేల కోట్లు అంటే గతంలో వారు ప్రయాణం చేసేందుకు సొంతంగా 2 ఫ్లైట్లు, అంటే టెక్నాలజీ రోజుల్లో ఫ్లైట్లు ఉండడం గొప్ప కాదు, ఆ నాటి కాలంలో కూడా వారికి అశోక్ గజపతిరాజు కుటుంబానికి సంబంధించి 2 ఫ్లైట్లు ఉండేవని తెలియజేశారు. ఇలాంటి తరుణంలో మొత్తంగా చూసుకున్నట్లయితే అశోక్ గజపతిరాజు సంబంధించి ఈ ఫ్లైట్లు కూడా అశోక్ గజపతిరాజుకు సంబంధించి ఆ ఫ్యామిలీకి సంబంధించి 2 ఫ్లైట్లు కూడా ఉండేయని చెబుతూ ఉన్నారు. మొత్తానికి దానకర్ణుడు అంతకు మించి ఏదైనా పేర్లుంటే కూడా వీరి కుటుంబ సభ్యులకే పెడతారని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం విశాఖ భీమిలికి సంబంధించి 136 చిల్లర ఉన్న ఎకరాలు, అంటే 136 ఎకరాలు ఉన్న 1000 కోట్లు పలుకుతుంది. ట్రస్ట్ కి సంబంధించి ఉంది. అశోక్ గజపతిరాజు ఫ్యామిలీ మరియు అశోక్ గజపతిరాజు వారి కుమార్తె వీళ్ళందరూ కూడా అంగీకారమై అభివృద్ధికి అయితే మాత్రం భావితరాలని దృష్టిలో పెట్టుకుని అయితే మాత్రం ఇచ్చిన పరిస్థితి మాత్రం నెలకొందని చెప్పుకోవచ్చు. దీంతో అశోక్ గజపతిరాజు కుటుంబ సభ్యులతో పాటు దాదాపుగా విజయనగరం సంబంధించి ఏపీకి సంబంధించి అందరూ కూడా హర్షాద్రేకాలు వ్యక్తం చేస్తున్నారు. దహనకరణులు అంటూ కూడా పేర్కొంటున్న పరిస్థితి మాత్రం నెలకొంది. గోదావరి జిల్లాలో ప్రభాస్ కుటుంబం అంటే అక్కడ కూడా రాజవంశీకులే, సినీ నటుడు కృష్ణరాజు ఫ్యామిలీ నుంచి వచ్చిన ప్రభాస్ కుటుంబ సభ్యులు గోదావరి జిల్లాలో దాన వీర సూరకన్యులు అని చెబుతుంటే, ఇటువైపు మనకి విజయనగరం జిల్లాలో అయితే మాత్రం ఇక్కడ పోసపాటికి సంబంధించిన అశోక్ గజపతిరాజు కుటుంబం దానవేన సూరకన్యులు అని చెబుతూ ఉన్నారు. నిజానికి అంటే ఈ రోజు ఏదో చేశారని కాదు, కానీ నాటి నుంచి రాజవంశీకులు పాలన గతంలో ఉండేది. రాజవంశీకులంతా కూడా ప్రజా అభివృద్ధి కోసం అంటే చాలా ప్రాంతాలలో వారు స్కూళ్ళు, అదేవిధంగా హాస్టల్స్, కళాశాలలో ప్రజలకు ఏం కావాలో వారి సొంత భూములు వందలాదిగా ఎకరాలు దానం చేసిన పరిస్థితి మాత్రం నెలకొంది. ప్రస్తుతం టెక్నాలజీ రోజుల్లో కూడా ఈ దానాల్లో ఎక్కడ ముఖ్యంగా ఏపీలో 2 ప్రాంతాలలో, ఇటు గోదావరి జిల్లాలు, ఇటు ఉత్తరాంధ్ర ప్రాంతంలో అయితే మాత్రం రాజవంశీకుల దానంలో మరి సాటి లేరు అనే విధంగా వెళ్తున్నారని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం గోవా గవర్నర్ గా ఉన్నారు అశోక్ గజపతిరాజు. నిజానికి పాలనలోనే కాదు ఆ నియోజకవర్గం, ఆ ఉత్తరాంధ్రలో మంచి నాయకుడిగా, మంచి సేవకుడిగా ఆయనకి కావచ్చు, ఆయన కుటుంబ సభ్యులకు కావచ్చు మంచి పేరుందని చెప్పుకోవచ్చు. ఆ కుటుంబంలో, ఆ ఫ్యామిలీలో అన్నదమ్ముల మధ్య కూడా ఎక్కువగా అశోక్ గజపతిరాజుకున్న పేరు ఆ ఫ్యామిలీలో మరెవరికి లేదని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈయన పూర్తిగా సైలెంట్, ఎంత ఉన్నా అణిగిమణిగి ఉండడమే ఒక భావంగా ఆయన పెట్టుకుని ముందుకు వెళ్తుంటారు. గతంలో కూడా అనేక మంత్రి శాఖలు చేశారు, కేంద్ర మంత్రి చేశారు, ఎమ్మెల్యేలు చేశారు, ఎన్నో పదవులు అనిపించినప్పటికీ కూడా సాధారణ కాన్వాయ్లోనే వెళ్ళడం, అదేవిధంగా లగ్జరీ ట్రైన్లు కాకుండా సాధారణ ట్రైన్లోనే వెళ్ళడం వంటివి కూడా చెప్తారు. ప్రస్తుతం ఇలాంటివన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని ఆయనకి గోవాకి సంబంధించి గవర్నర్ అయితే మాత్రం ప్రభుత్వం ఇచ్చిన పరిస్థితి మాత్రం నెలకొంది. ప్రస్తుతం గోవాకి గవర్నర్ గా సేవలు అందిస్తూనే ఆయన కుటుంబం తరపున ప్రస్తుతం భోగాపురానికి సంబంధించి విశాఖపట్నం సమీపాన భీమిలి ప్రాంతంలో 1000 ఎకరాల భూమిని అందించారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వమే కాదు, ప్రజలే కాదు, పలువురు కూడా అంటే ఒక ఏపీ తెలంగాణ కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా రాజవంశీకులు దానం అంటే ఈ విధంగా ఉంటుందా, ఎంత గొప్పగా ఉంటుందా అంటూ పేర్కొన్నారు. ఎందుకంటే ఆషామాషి విషయం కాదు, 1000 కోట్లు అంటే భావితరాలు వారి కుటుంబ సభ్యుల్లో కూడా అనేక తరాలు ఇంకా చూస్తూ ఉంటాయి. అయితే ఈ దానాలను ఆదర్శంగా తీసుకుని
ముందు ముందుకి ఇలా వారి తరంలో ఇంకా దానాలు పెరిగే అవకాశం ఉందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ ఫ్లైట్లకు సంబంధించి ఏదైతే విమానాశ్రయం దానికి సంబంధించిన అభివృద్ధి ఉందో ఎంతో మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం అయితే మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. కాబట్టి భావితరాల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని వీరి దానం చేసినట్లుగా అయితే మాత్రం మనకు స్పష్టమవుతుంది. అయితే ఈ ఏదైతే ఎయిర్పోర్ట్ కి సంబంధించి వారి వంశీకుల పెద్ద ఆయన పేరు ఒకటి సూచించారో కుటుంబ సభ్యులు, ఆ పేరు పెట్టాలని దాదాపుగా చెప్పినట్లుగా తెలుస్తుంది. అయితే అదే పేరు ఖరారు చేసినట్లుగా కూడా అర్థమవుతుంది. ఏది ఏమైనా రాజులకు సరిలేరు మరెవరు అనే విధంగా అయితే మాత్రం ఏపీలో దాన ధర్మాలు చేయడం కాదు, ప్రజల అభివృద్ధి కోసం అయితే మాత్రం ముందుకు వెళ్తున్నారు. వీటిలో ఒక పక్క విజయనగరం, మరో పక్క గోదావరి జిల్లాకు సంబంధించిన ప్రభాస్ కుటుంబ సభ్యులు కూడా ముందంజలో ఉన్నారని చెప్పుకోవచ్చు.